హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 6, 7, 8 తారీఖుల్లో తెలంగాణ కోస్తాంధ్రలో భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కొనసాగుతున్న అల్పపీడనం. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే అటు బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాను ఆనుకుని భారీ అల్పపీడనం నిన్న ఏర్పడినట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. దాని ప్రభావంతో రాగల 3 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం అటు ఉత్తర కోస్తా, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక అల్పపీడనం ముప్పు తప్పినట్టు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ప్రభావంతో ముప్పు తప్పినా కానీ అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపు వినాయక చవితి కారణంగా రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 3 రోజుల పాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉత్తర కోస్తా జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. క్రమేపీ మధ్య కోస్తాంధ్ర జిల్లాలోని వర్షాలు ఉత్తర కోస్తాంధ్రకి రాగల 2 రోజుల్లో కదిలే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో రాత్రి వేళ 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా అది ఏపీలో కూడా 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అదే తెలంగాణలో పగటి వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా అది ఏపీలో కూడా 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మరో 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకి వర్ష సూచన కారణంగా రేపు వినాయక చవితికి వర్షం ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపు అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ముంచెత్తే అవకాశం ఉంది. మండపాలు కట్టుకునే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని వినాయక చవితి వేడుక చేసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే కోస్తా తీరం వెంబడి 30 నుండి 40 కిలోమీటర్ వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు.